కార్పొరేటర్ హజ్మతుల్లా గారు అమ్జద్ బాషా గారి కజిన్, ఆయన కూడా అడిగారు. దీంట్లో గ్రామ సచివాలయకు ఈ వాటర్ సమస్యని హజ్మతుల్లా గారు అడిగినారు. అలాగనే 2వ గాంధీ బొమ్మ నుండి మాసీమ సర్కిల్ వరకు రోడ్లో ట్రాఫిక్ సమస్య ఉంది. ఈ సమస్య మీద ఏం ఆలోచిస్తున్నారని అడిగినారు. ఇలా ప్రజా సమస్యలు దాదాపు 54 సమస్యల మీద అజెండా తయారు చేస్తే ఏ విధమైన చర్చ లేకుండా, ఇది ప్రజలకు అవసరమా కాదా, ఇది ఎంత అత్యవసరం అనే చర్చ లేకుండా ఈ రోజు ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ ని ఇంత అధ్వానంగా, నీచంగా, నికృష్టంగా మార్చి దీన్ని చేసుకున్నాడనంటే సిగ్గు సిగ్గు, షేమ్ షేమ్ అని చెప్పాలంటే. అంతకంటే ఈయన గురించి మాట్లాడేది ఏమీ లేదు. ఈయన ఆ కుర్చీలో కూర్చోడానికి అనర్హుడు. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కార్పొరేషన్ లో ఉన్న కాంట్రాక్ట్లన్నీ చేసుకుంటూ, దాంట్లో అవినీతి చేసుకుంటూ, నాణ్యం లేని పనులు చేసుకుంటూ ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్ లో పోతే ఎంత నాణ్యత లేని వర్క్ చేసినారంటే అది ఈ పెద్ద మనిషి యొక్క సొంత కుటుంబ సభ్యులు చేసినారు. దేవుని కడప నుంచి, కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప వరకు రోడ్డు ఎందుకు ఫినిష్ కావట్లేదు, ఎందుకు చేయట్లేదు, దాని పూర్తి, దాని కాంట్రాక్టర్ ఎవరు? ఈ ప్రశ్నలన్నీ అడుగుతారని భయపడి అక్కడ కుర్చీ తీసేసి తన మనుగడ కోసం ఈ కుర్చీ తీసేసి ఈ ఆట ఆడకపోతే 4 రోజుల్లో వాళ్ళ నాయకుడైన కుర్చీ పీకేస్తారు. లేకపోతే కార్పొరేటర్లు ఆయన కుర్చీ లాగేసే పరిస్థితి ఉందని తెలుసుకొని ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి ఈయన ఈ కుర్చీ ఆట మొదలు పెట్టాడు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీ ద్వారా, మహిళలంటే ఆయనకు మర్యాద లేదా? మహిళలను గౌరవించే ఉద్దేశం లేదా? 8 సంవత్సరాల నుంచి నువ్వు ఆ పక్కన ఒకరిని ఈ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకుని మీటింగులు నడిపిన పెద్ద మనిషివి. నీకు ఈ రోజు నీకు విచక్షణాధికారం ఉందని చెప్పి ఏ విధమైన విచక్షణ లేకుండా వికృత చేష్టలు చేయడం మొదలు పెట్టావు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈయనకి సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఏ రోజైనా పద్ధతి ప్రకారము మీటింగ్ జరగాల్సిందే. పద్ధతి ప్రకారము ప్రతి ఒక్క కార్పొరేటర్ వాళ్ళ సమస్యల్ని అక్కడ చర్చించాలా. ప్రజా సమస్యలు చర్చించి ప్రజలకు అందుబాటులో కార్పొరేటర్లు ఉండి వాళ్ళ సమస్యలు పూర్తయ్యే విధంగా పనిచేస్తారు. డెఫినెట్ గా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఆయన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఇంతకు ముందు 8 సంవత్సరాల నుంచి ఎలా మీటింగులు జరిగాయో అలాగనే మీటింగ్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చెయ్యి తీరాల్సిందే, చేసి తీరాల్సిందే. అలా ఈ విధంగా అప్రజాస్వామికంగా ఆయన ఎట్లా పడితే అట్లా మీటింగులు ఆయన సొంత ఇంట్లో చేయదలుచుకుంటే ఆయనకు ఒక చెప్తున్నాము, ఒక సలహా ఇస్తున్నాను. నువ్వు ఈ మీటింగులు పెట్టద్దు, చక్కగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు లుంగిలో నీ బెడ్రూమ్ లో కూర్చోబెట్టుకుని అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టించుకొని నీకు సంబంధించిన కార్పొరేటర్లు పిలిపించుకొని వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని నీ ఇంట్లో ఫినిష్ చేసుకో నీ మీటింగులు. అంతే చెప్తున్నారే, సలహా ఇస్తున్నాను. ఊరికి ప్రజాధనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు డెమోక్రసీ లేకుండా మీరు ఈ విధంగా చేయడం మాత్రము మంచిది కాదని తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఒక మహిళా ఎమ్మెల్యే ఇక్కడ కడపలో గెలిచింది. మొదటి మీటింగ్ లో నేను కూర్చున్నానా లేదా? ఈ రోజు ఎందుకు మారింది ఆ సాంప్రదాయం, ఆ పద్ధతి? మీరే సమాధానం చెప్పాలా. ఎందుకు ఈ ఎత్తేసినాడు? ఈ ప్లాన్ వేసుకుని ఈ యొక్క డిస్టర్బెన్స్ కడప నియోజకవర్గంలో ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు? ఎవరు వాళ్ళ కార్పొరేటర్లు? ఎవరా కార్పొరేటర్లు? అలంకానపల్లి కార్పొరేటర్ తెలుగుదేశం గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద గెలిచింది. ఫస్ట్ ఈ పెద్ద మనిషికి అలంకానపల్లి కార్పొరేటర్ తెలుగుదేశంలో సైకిల్ గుర్తు మీద గెలిచిందా లేకపోతే ఫ్యాన్ గుర్తు మీద గెలిచిందా అది తెలుసుకుంటే మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టచ్చు. అది తెలియకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుని ఎందుకు అవమాన పాలవుతారు? అందరు నవ్వుతున్నారు ఆయన చూసి. మహిళలకు గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా ప్రవర్తించి మహిళలను ఇబ్బంది పెట్టాలా? మహిళలను ఇబ్బంది పెడితే ఆయన రాక్షసానందం ముద్దుతున్నాడు ఇప్పుడు ఈ రోజు మహిళలను ఇబ్బంది పెట్టి. ఇది అందరూ గమనిస్తున్నారు. దీనికి డెఫినెట్ గా ఒక సొల్యూషన్ వస్తుంది. ఈయన చేసిన ఈ దుర్మార్గాలకి ఈయన శిక్ష కూడా పడతాదని తెలియజేస్తున్నాను. డెఫినెట్ గా దీని మీద ఏముంటాయి అవకాశాలన్నీ చర్చించడం జరుగుతుంది. ఆయన అనుకోని ఈ విధంగా చేసుకుంటే ఇలాంటి మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు, ఇలాంటివి ఏమి ఇంత ప్రజాధనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆయన ఇంట్లో నేను చెప్పాను కదా, బెడ్రూమ్ లో ఆయన లుంగి కట్టుకొని 2-3 అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టేసేసి పంపిస్తే సరిపోతుంది. దీనికి ఈ జనరల్ బాడీ మీటింగ్స్ అవసరం లేదు. సూర్యన్న మాట్లాడండి. వాళ్ళ మాంసాలు తిని మీకు వంకాయలు బెండకాయలు పెట్టారట.
నేను ఒకటి అడుగుతున్నాను